నమస్కారం సహస్ర 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని కమిషనర్ ఏవి రంగనాథ్. వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. తెలుగు భాషా సంస్కృతిని పరిరక్షించుకున్నప్పుడే మనం గొప్పవారం అవుతాం. జస్టిస్ ఎన్విన్ రమణ. తనపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లకు ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదంటూ ఆగ్రహించిన ఆయన ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా, ఖబర్దార్ అంటూ మండిపడ్డారు. గాలివీడు ఏపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే దాడి చేసిన వారిని ఉపేక్షించమని, దాడి చేసిన వారిని ఎవరూ రక్షించలేరని, కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరించారు. జిల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూడు తాళాలు అడిగారు. మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యం. హైడ్రాకు చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారని కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. హైడ్రా పరిధిలో 1025 చెరువులను గుర్తించామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజ్ రికార్డులు సేకరించామని చెప్పారు. దాంట్లో ఎలివేషన్లో మార్పులు చేర్పులు అంటే హైట్లో మార్పులు చేర్పులు అని కూడా తెలిస్తే దానివల్ల ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేశారు, దానివల్ల
ఎఫ్టీఎల్ మారటానికి కూడా కారణాలు ఏంటనేది అంటే ఒక పారదర్శకంగా డీటెయిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. చేసి ముందు ఒక ఎఫ్టీఎల్ అనేది డీటెయిల్గా మార్చేసి, లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే కనుక నింపినారో వాళ్ళు సేఫ్ అయిపోతారు. నింపని నుండి వాళ్ళ వైపు వాటర్ వచ్చేసి అదంతా వాళ్ళ ఏరియాలో ఎఫ్టీఎల్ అట్లా అంటే ఒక స్క్యూడ్ ఇది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పరెంట్గా సైంటిఫిక్ పద్ధతిలో చేసేదానికి ఈ పద్ధతులు అవలంబిస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ ఇది వేరే శాటిలైట్ ఏజెన్సీస్ తోటి కూడా మేము చర్చలు జరుగుతున్నాయి. అండ్ అట్లానే ఎన్ఆర్ఎస్సి తోటి కూడా డీటెయిల్గా మేము వారితో కూడా సంప్రదిస్తున్నాము. అండ్ నాలాస్ మీద కూడా మన గతంలో కిర్లోస్కర్ అండ్ ఓఎన్స్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ ప్లస్ దీంట్లో ఎన్ఆర్ఎస్సి వాళ్ళ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఈ నాలాస్కి సంబంధించిన వాటిలో కూడా ఎస్పెషలీ 3rd ఆర్డర్ అండ్ 4th ఆర్డర్ అంటే 1st to 2nd ఆర్డర్ అంటే చిన్న కాలువలు ఉంటాయన్నమాట. బట్ 3rd, 4th ఆర్డర్కి వచ్చేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. దాని విడ్త్ ఎలా ఉండింది అనే దాన్ని కూడా మనం విలేజ్ మ్యాప్స్ ద్వారా అండ్ అట్లానే ఇతర ఏది మనకి గతంలో చేసినటువంటి స్టడీస్ ద్వారా అండ్ ప్లస్ మనకి మెయిన్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కానీ లేకపోతే టోపో షీట్స్ ద్వారా కానీ కూడా గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. అండ్ దీంతో పాటు చూస్తే కనుక ఇప్పటికి దాదాపు 5,000-8,000 కంప్లైంట్స్ దాకా మాకు రావటం జరిగింది. వీటిలో చాలా వరకు కూడా మనకి ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇన్ ఇది ఎఫ్టీఎల్ గురించి కానీ లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా వస్తున్నాయి. సో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా హైడ్రాకి ఇప్పుడు అవతర్ దెన్ జిహెచ్ఎంసీ అంటే అవుట్ సైడ్ జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీస్లో కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ మీద కూడా యాక్ట్ చేసేటటువంటి అధికారం మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు సంక్రమించడం కూడా జరిగింది అనేది కూడా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. సో దాంట్లో కూడా మాకు ప్రధానంగా అసోసియేషన్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తుంది అంటే అక్కడ ఎందుకంటే చాలా చోట్ల వచ్చాయి ఇది. సో మీరు అనొచ్చు ఎక్కడ మనం డిస్క్రిమినేట్ చేస్తామనే దానికి పబ్లిక్ నుంచి వచ్చి తనపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా నన్ను నా భార్యను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫర్ లెటర్ ఇచ్చి రెంట్కి తీసుకున్న నేపథ్యంలో దాంట్లో వచ్చినటువంటి బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో చిలవలు పలవలుగా పుంకాలుగా రోజు వండి వార్చుతున్నటువంటి పరిస్థితులన్నీ తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది. వాస్తవంగా దాంట్లో తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు నలుమూలల నుంచి విజయవాడకు తరలి వచ్చిన వారందరికీ వందనాలు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం, అభివందనం. వాడుక భాషగా మార్చి
ప్రజలకు సాహిత్యం అందించడం కోసం కృషి చేసినటువంటి గిడుగు రామమూర్తి నుంచి గురజాడ వరకు, రఘుపతి వెంకటరత్న నాయుడు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కందుకూరి వీరేశలింగం లాంటి మహానుభావులు కాలానికి ఎదురీది భాషను పరిపుష్టిపరిచారు. ఈనాటికి వాడుక భాషకు సంబంధించి మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. దానికి కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి తెలుగు భాష మీద ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలు వారి మాతృభాషలను అభివృద్ధిపరిచి లాభాలు పొందాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా దేశంలో అమెరికా కన్నా 4 అంతల మేధా సంపత్తిలోను కొత్త నూతన ఆవిష్కరణలోనూ ముందుంది. అక్కడ వారి మాతృభాషలోనే వారు పరిశోధనలు చేస్తారు, భాష కొనసాగుతుంది, విద్యాబోధన కొనసాగుతుంది. అదేవిధంగా జపాన్, చైనా, ఇజ్రాయెల్ అనేక దేశాలు ఇవాళ ఇంగ్లీష్ భాష మాట్లాడే కన్నా వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అనేక నూతన ఆవిష్కరణ చేసి ప్రపంచంలో ముందున్నాయి. హిబ్రూ భాషలో ఇజ్రాయెల్ చాలా అభివృద్ధి చెందినటువంటి విషయం కూడా మనం గమనించాల్సిందిగా కోరుతున్నా. ఆ దేశాలు వారి సాంకేతికను, వారి విజ్ఞానాన్ని తమ భాషలో రాసుకున్నాయి, తమ భాషలోనే ఆలోచించాయి, తమ భాషలోనే విజయ గీతాలను ఆలపింపజేశాయి. అక్కడ మాతృభాష ఉపాధినిచ్చింది, ఆత్మగౌరవాన్ని పెంచింది. వారితో వ్యాపారం చేయడానికి ప్రపంచమంతా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ జాతికైనా అంతకు మించిన గౌరవం ఏముంటుంది? మాతృభాష మీద మమకారంతో దాని అస్తిత్వాన్ని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 40 లక్షల విలువైన రత్నాలతో పొదిగిన కవచాలను కానుకగా సమర్పించారు హైదరాబాద్కు చెందిన పిన్నమనేని బాలమురళీకృష్ణ శాంతి దంపతులు. ఈ కానుకను అందించారు. రాగిపై బంగారు పూత పూసి రత్నాలు పొదిగిన కవచాలను తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ కవచాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు ఈ కవచాలను అలంకరించనున్నారు. నటీనటులకు సామాజిక బాధ్యత అవసరమని సినీ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఇటీవల సినీ ప్రముఖులు సీఎంను కలవడం గురించి మాట్లాడారు. ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చిందని అపోహ ఆ మీటింగ్తో తొలగిపోయిందన్నారు. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాల గురించి నటీనటులందరూ వీడియోలు చేయాలన్నారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేకపోతే ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు పలానా వాళ్ళు చేస్తున్నారంటే నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందరూ ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీకి కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు
అందరూ ఉన్నారు. పేరు చెప్పకుండా అదే చెప్పాను. ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్య బాగా దూరం పెరిగింది. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అదే నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్తే మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకుని దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతున్నాను అనుకుని నిజంగా సెట్ అయిపోయాడు. ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇది మాట్లాడలేదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాం అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవ పక్కన. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, మాజీ ఎంపీ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎంతమంది ప్రధానులు చూసాం మనం. ఒక్కొక్క దాంట్లో ఇదైతే ఇది అన్నిట్లోనూ ఒక రంగమా, రెండో ఒక రంగమా, అది ఆర్థిక రంగమా, వ్యవసాయ రంగమా, లేకపోతే ఇంకొక రంగమా అనేది కాకుండా దేశం యావత్తు ఏది అవసరమో, ప్రజలకు ఏది అవసరమో, ఆ రోజున్న 100 కోట్ల మందికి ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సంస్కరణ చేశారు. ఈ రోజు పేదవాడికి ఇస్తున్న అన్ని ఆహార పథకం ఉంది, ఎన్ఆర్జీఎస్. ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే మా సగటు మనిషికి కానీ సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి, ప్రతిరోజు కూడా ఆకలితో ఎవరు కూడా ఆకలి మంటలతో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనతోని ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ దేశం అంతా కూడా ఇవాళ కొనసాగుతున్న సందర్భాన్ని కానీ ఏదో దేశంలో ఒకే యూనిక్ కోడ్ ఉండాలని చెప్పి అందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ విధంగా ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యం కానీ లేదా ఆర్థిక సంక్షోభం కానీ ఏ అంశాన్ని తీసుకున్నా సరే ఒకటి కాదు, రెండు కాదు ఇవాళ. అందుకే ఇందాక పెద్దలు చెప్పినట్లు యావత్తు రాజకీయాలకు అతీతంగా రాజకీయం అనేది ఇవాళ ప్రధానమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఒక ప్రధానమంత్రి రాజకీయాలకి ఈ ఎన్నికల్లో చూస్తున్నాం. రాజకీయాలతో ముడిపడి ఉన్నారు, కానీ రాజకీయాలకు అతీతంగా నాకు దేశమే ముఖ్యం, నాకు దేశ ప్రజలే ముఖ్యం అనేది ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశానికి ఒక్కటే సాధ్యం. ప్రపంచ దేశాల్లో ఒక ఆర్థిక శాస్త్రవేత్త ప్రధానమంత్రిని, ఒక శాస్త్రవేత్తని వచ్చి భారత రాష్ట్రపతిని చేసిన మరి ఘనత ఈ దేశంలో మన ఒక భారతదేశానికి ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలు మరి ఒక్కసారి అలాంటి నేపథ్యంలో ఇవాళ మరి వారు లేని లోటు, చాలా తీవ్రమైన లోటుని వారి తాలూగా స్మృతికి మన అందరం కూడా చింతిస్తూ ఇవాళ ఆయన ఆత్మశాంతికి చేకూరాలని, ఆయన తాలూకా ఆశయాలకి ప్రతి ఒక్కరూ కూడా వారికి వచ్చిన విధంగా వారి దైనందిన జీవితంలో వారికి తోచిన విధంగా వారు దాంట్లో ఆ స్ఫూర్తితో పనిచేయాలని మరి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దాచేపల్లి వద్ద అద్దంకి నార్కెట్పల్లి హైవేపై గొర్రెల కాపర్లు, వారి మద్దతుదారులు ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ట్రావెల్స్ బస్సు ఢీకొని వందలాది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపర్లు గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్, ఓనర్ను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి పొట్టకూటి కోసం జీవాల పెంపకందారులైనటువంటి మా యాదవ్ సోదరులు మాదనపాడు గ్రామానికి వలస వస్తున్న సందర్భంలో ఈ యొక్క మార్కెట్ యార్డు దగ్గర ఉన్నటువంటి హైవే మీద, నేషనల్ హైవే మీద దాదాపు 250 గొర్రెలను పోపు 2 మనుషులు కూడా చంపేటటువంటి దుర్మార్గమైన యాక్సిడెంట్ చేసింది ఈ బస్సు. ఒకసారి బస్సును కూడా చూడండి. ఇది మా యాదవ్ సోదరులు ప్రతి నిత్యం, ప్రతి రోజు ఎదుర్కొంటున్న సంఘటన ఇది. ఎక్కడ చూసినా పిడుగులు పడి దెబ్బలు తగులుతున్నాయి, జీవాలు చనిపోతున్నాయి. లారీలు గుద్దుతున్నారు, బస్సులు గుద్దుతున్నారు, మోటార్ సైకిల్ గుద్దుకొని కనీసం గుద్దుకొని వెళ్ళిపోవటమే గానీ ఆపి వాళ్ళకి పరిహారం ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళు చచ్చారా బతికారని పరామర్శించడం కానీ చేయటం లేదు. ఈ రోజున రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
అహంకార ధోరణితో ప్రభుత్వాలు చేస్తున్నాయి. యాక్సిడెంట్ చేసిన కారకులు కూడా నిర్లక్ష్యము. డబ్బు ఉంది కదా, మనం పొలిటికల్ అయినా కొనుక్కోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కొనుక్కోవచ్చు, మనకి ఏం కాదులే అనేటువంటి ఒక అహంకారంతో ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల మా సోదరులు ప్రాణాలు కోల్పోతున్నారు, జీవన వృత్తి పోతుంది. ఈ రోజున 250 జీవాలు, దాదాపు 40-50 లక్షల రూపాయల ఖరీదు, 2 ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉందంటే దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓనర్ ని, డ్రైవర్ ని వెంటనే జైలుకు పంపించడమే కాకుండా ₹1 కోటి పరిహారం ఒక్కొక్క మనిషికి, జీవాలకి ఎంతైతే నష్టం జరుగుతుందో అంత పరిహారం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది జరిగేదాకా మేము ఈ హైవే నిర్బంధాన్ని వదిలిపెట్టాం. తక్షణమే ఇక్కడికి ప్రభుత్వం నష్టం చేసిన వారు దిగొచ్చి రావాలి. దిగొచ్చినాక మేము నుంచి కదలమని గట్టిగా చెప్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం సమయంలో పాఠశాలకు వచ్చారు. విద్యార్థులకు పెట్టిన భోజనాన్ని పరిశీలించడంతో పాటు వారితో కలిసి ఆమె కూడా భుజించారు. ఈ సందర్భంగా ఇక్కడ బోధన నాణ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించాలని విద్యార్థులకు సూచించారు. విషయం ఏమవుతారంటే ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ లేకపోయినా నాంది ఫౌండేషన్ వాళ్ళు స్పెషల్ గా ఒక 3 టీచర్లు కూడా వేశారు. ఈవినింగ్ ఆడిస్తున్నారు మేడం. ఎందుకంటే అది ఈ రోజు అనుకోవచ్చు ఆడుకోవడం, అది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఆడుకోవడానికి ముఖ్యంగా ఫర్దర్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. చదువుతో పాటు ఆటలో ఉండాలి, అన్ని అంతా ఉండాలి. ఆల్ ది బెస్ట్. చదువుకోవడానికే కదా, చదువుకోకుండా మనం ఏదైనా కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. హ్యాపీగా చదువుకోండి, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, పాలిటిక్స్ కూడా ఉంది కదా. మీరు చక్కగా డిగ్రీకి వచ్చే టైంకి ఇండిపెండెంట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గోల్తో వెళ్ళాలి. పెళ్లి చేసుకుందాం గోల్ కాదు, మంచి ఉద్యోగం రావాలి, అంతవరకు చదువుకోవాలి. పేరెంట్స్ మిమ్మల్ని. జమ్మూ కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసింది. శనివారం ఉదయం నుంచి భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి, మొఘల్ రోడ్డు రహదారులను అధికారులు మూసివేశారు. బనిహల్, బారాముల్లా మధ్య పలు రైళ్లు రద్దు చేయగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి సర్వీసులను నిలిపివేశారు. పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి శనివారం నిరసనకు దిగారు. శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉంది. నన్ను అవమానించడానికే వైసీపీ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ సమయానికి రాలేదు. ఈరోజు సమావేశాన్ని వాయిదా వేసి మరో రోజు నిర్వహించాలి అని ఎమ్మెల్సీ కోరారు. కానీ ఎమ్మెల్సీ వచ్చిన అరగంట తర్వాత వైసీపీ ప్రజాప్రతినిధులు రావడంతో సమావేశం ప్రారంభమైంది. బయటకు వచ్చి కూర్చొని మైకులు ఎత్తుకోనన్నా విజువల్ పంపిస్తానన్నా. కూర్చునేది ఒకటి పెడతా. మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఎందుకు మీటింగ్లు పెట్టాలి నాకు అర్థం కాదు. మీరు సమయానికి ఎందుకు పెడతారు మీటింగ్లకు?
10:30 మీటింగ్. మేమేమన్నా చైర్మన్ గారు ఇంకోటి ఉండాలి, కోరం లేకపోతే వాయిదా వేయండి మీటింగ్ 10:30. ఏదన్నా కానీ కాక పిలిచారా మీరు బాధ్యతగా? మేమెందుకు రాలా? రేపు పెట్టు. రక్తహీనత నివారణ కమిటీ సమావేశం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రక్తహీనతతో ఉన్న గర్భిణీలు, మహిళల రిపోర్టులను కలెక్టర్ పరిశీలించి వారితో మాట్లాడారు. జిల్లాలో రక్తహీనత చాలా ఎక్కువగా ఉందని, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన ఈ సమస్య ఉంటుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. బాగా చూసుకోవాలి, నల్లమ్మని అందరూ బాగా చూసుకోవాలి, ఊర్లో వాళ్ళందరూ. అందుకే ఈ కమిటీ, మిగతాది ఏమీ లేదు. ప్రెగ్నెంట్ బాగా డెలివరీ అవ్వాలంటే రక్తహీనత లేకుండా చూసుకోవాలి. అది చేయడానికి మనందరం ఈరోజు ఈ మీటింగ్లో కూర్చున్నాం. అది సారం. సో దానికి మనం అంగన్వాడీ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడాలి, ఆశా ఏఎన్ఎం సరిగ్గా వెళ్తున్నారో చూడాలి, డాక్టర్ గారు సరిగ్గా చెక్ చేస్తున్నారో చూసుకోవాలి. అండ్ అది కాకుండా మనం కూడా మన వంతుగా ఆవిడకి ఆకుకూరలు, గుడ్లు, పాలు ఎక్కువ రోజు తినాలి. ఆవిడ వారానికి 2 సార్లు తింటుంది. రోజు తినేలా చూడాలి. అది మనం విత్తనాలు ఇస్తాం. మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉందా? పాలకూర వేసుకోవడానికి విత్తనాలు వేస్తే మీరు చోటు ఉందా? జాగా వంకాయలు అవన్నీ కాదు, ఓన్లీ ఆకుకూరలు అవి త్వరగా వస్తాయి. పెరడు ఏమైనా ఉందా స్థలం? సో మరి విత్తనాలు ఇస్తే వాడుకుంటారా, లేదంటే ఎవరైనా పండించి ఇవ్వాలా మీకు? మీరేమంటారు? అంటే విత్తనాలు ఇస్తే మీరు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వేయగలుగుతారా? మరి విత్తనాలు కిట్ ఏమైనా రెడీ చేసామా అగ్రికల్చర్ ముందంటే కూడా ఉపాధి హామీలో మనం డబ్బులు ఇచ్చి, అంటే మీరు అక్కడికి వెళ్ళి పని చేసిన దానికి 300 రూపాయలు వస్తాయి. ప్లస్ అక్కడ ఆకుకూరలు పండించి ఇలాంటి మన ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.